సరిపోవటం గాదు. అంతకు మించి నెక్స్ట్ లెవెల్ ఉంది. టెర్రిఫిక్ అని జెప్తా. మామూలుగా గాదు. కుమ్మవతలేసారు 'జేక్స్ బిజా' బీజీఎం. బీజీఎం తోపు. బట్ సినిమా అయితే ఎక్సెప్ట్ 'దయ' మిగతాదంతా డెడ్ స్లీపే. పెద్దేం అనిపించలేదు నాకు. మెయిన్‌లీ ఆ సోకులపాలెం మీద రన్ అయ్యే సీన్స్, హీరో సేవియర్ అనే పాయింట్ అస్సలెక్కలేదు. అంటే కోపమొచ్చింది. సో, నా వాళ్ళు ఇది క్యారెక్టర్‌కి. మరి నాకు? హీరో ఆపోజిట్ పర్సన్‌కి ఎదురెళ్ళే సీన్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. ఎందుకో దయా క్యారెక్టర్ బిహేవియర్‌లోని కొన్ని సీన్స్ తప్ప మిగతా థింగ్స్ అన్నీ వదిలేసినట్టు అనిపించింది ఆత్రేయ. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే వైస్. ఇంకా డ్రాగీ అండ్ లాగీ నరేషన్ మధ్యలో అండ్ చివర్లో. ఇక్కడ బ్లడ్‌తో రాసింది, డ్యూటీ చేసింది. వన్ అండ్ ఓన్లీ జేక్స్ బిజాయ్ మాత్రమే నా వరకు. వారంలోని ఒక రోజనే శనివారం యాంగర్ ఇష్యూస్ ఉన్న సూర్య ఆ ఒక్కరోజు బర్స్ట్ అవుతాడు. ఇటుపక్క సిఐ దయాకి కావాల్సింది ఒకటుంటది. ఇద్దరి మధ్య సోకులపాలెం అనే ఏరియా. ఏమైంది ఏంటి అనేది సరిపోదాలో చూస్తారు. ఆంటీ సెన్స్ ఉంది. ఇలాంటి డైలాగ్స్ రియాక్ట్ అయ్యే తీరు దయా సైడ్ నుంచి చూపించినప్పుడు ఇలాంటివి బాగున్నాయి. సిఐ దయా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన వే ఈ సినిమాలోని నాకు బాగున్న థింగ్. బట్ మెయిన్ మూవీ ప్రొసీడింగ్స్లో కానీ సూర్య క్యారెక్టర్ కానీ సోకులపాలెం పోర్షన్స్ ఏం టార్చర్ రా బాబు అనిపించాయి. సూర్యకి శనివారం వస్తే ఉంటది అని అనిపించాల్సింది కాస్త శనివారం వద్దు ఏం వద్దు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇదంతా తీసేసి సిఐ దయా స్టోరీ చెప్పండి నాకు. ఇదేం వద్దు, సూర్య లవ్ వద్దు, సోకులపాలెం వద్దు, శనివారం వద్దు లాగా అయిపోయింది. హీరో ఫైట్ చేస్తున్నాడు. ఒక పర్సన్ కోసమో ఒక గ్రూప్ కోసం అనుకోండి. ఏదో హీరో సేవ్ చేయాలి లాగా అయిపోయింది తప్ప సేవ్ చేయడానికి బిల్డ్ అయ్యే ఎమోషన్ మిస్ అయింది. ఫైట్ సీన్స్ దగ్గర కూడా అంతే. రౌడీలు మిగిలిన రోజులు వెళ్ళి ఏసే సీన్స్ని చాలా వీక్గా చూపించేశారు. హీరోని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం హీరో బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు లాగా చూపించేస్తారు. మిగతా వాళ్ళని అటాక్ చేసే పక్కన పెడితే నేను చెప్పేది హీరో సైడ్ నుంచి మాత్రమే. మిగతా రోజుల్లో సూర్య ఎలా ట్యాకిల్ చేస్తాడు అనే సీన్స్ అసలు సరిగ్గా చూపించనే లేదు. ఆఫీస్లో ఉంటాడు, వెళ్ళి వేసేయచ్చు. ఈ పాయింట్ ఎందుకని మాట్లాడుతున్నా అంటే సినిమాటిక్ లిబర్టీ అనేది కొన్నిటికి ఫైన్. శనివారం అనే పాయింట్ హై అవ్వాలంటే మిగతా రోజులలో ఎక్కడో ఒక చోట డెడ్ ఎండ్స్కి వెళ్లాల్సి ఉంటుంది. మేబీ దానివల్లే అనుకుంటా నాకు శనివారం అన్న ప్రతిసారి మాటల్లో ఎవరో ఒకరు ఎలివేట్ చేయడం తప్ప శనివారం అవసరం లేదు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆ సోకులపాలెం పోర్షన్స్కి సూర్యాని పెట్టిన వే ప్యూర్ ఫ్లాట్ అండ్ ఆర్టిఫిషియల్గా ఉంది. ఎవడో మూవీలో లాగా అతికించేసిన ఫీలింగ్ ఇక్కడ కూడా. ఒక ఏరియా, అందులోని ప్రజలు విలన్ కొట్టడం, అది చూసి యథావిధిగా హీరో సేవియర్ అవ్వడం. ఆ పాయింట్ దగ్గర సినిమా బాగా డల్ అయింది. ఆల్రెడీ అదొక ప్యూర్ అవుట్డేటెడ్ థింగ్. డైరెక్టర్ యాజ్ యూజువల్గా ఆచారం ప్రకారం అవుట్డేటెడ్గా తీశారు. దీనివల్ల సినిమా సరిపోలేదు అని ప్రీ క్లైమాక్స్ దాకా అనిపిస్తే లాస్ట్ 30 to 40 minutes ఇచ్చిన డెడ్ నేరేషన్ ఇంకా డౌన్ చేసింది మూవీ ఎక్స్పీరియన్స్ని. ఏముంది ఇంకా బీజేఎం అండ్ దయా రియాక్షన్ తప్ప డిసప్పాయింటింగ్తోనే బయటకు వచ్చా. అలాగే కొన్ని సీన్స్ చాలా హెవీగా ల్యాక్ చేశారు. ఇది సెకండ్ హాఫ్లో మరీను. సీసీటీవీలో దయా గన్తో ఉన్న ముందు సీన్ కనిపించలేదా వాళ్ళకి? ఎన్నో ఉంటాయి సీసీటీవీలు. ఓన్లీ సూర్య సెకండ్ టైం వచ్చి గన్ని పక్కకు తిప్పేది మాత్రమే ఉందా? సీసీటీవీలు లేవు అని ఉంటే ఒకటి. బట్ సగం ఉండి సగం లేకుండా అయిపోయింది సిచ్యువేషన్. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆ క్యారెక్టర్ వల్ల అనుకుంటా ఎస్జే సూర్య చాలా బాగా ఎక్సెల్ అయ్యారు అందరికంటే. నెక్స్ట్ నాని తన రోల్లో డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు. ప్రియాంక నో ఎక్స్ప్రెషన్స్ అట్ ఆల్. మిగతా వాళ్ళలో అయితే కొంతమంది డీసెంట్, మరికొంతమందికి అంతగా స్కోప్ ఇవ్వలేదు. ఎస్పెషల్లీ మురళీ శర్మ అండ్ అజయ్. కెమెరా వర్క్ ఇంట్లోని యాక్షన్ దగ్గర బాగుంది నాకు. బీజిఎం కనుక చూస్తే మెయిన్ ట్రాక్ నుంచి ఈ క్యారెక్టర్స్ బీజిఎం అన్ని టాప్ లేపారు. అందులోనూ దయా క్యారెక్టర్కి ఒక బీజిఎం వస్తుంది, అదైతే నెక్స్ట్ లెవెల్. ఒక మాటలో చెప్పాలంటే జేక్స్ శివతాండవం చేశారు. బట్ వివేక్ ఆత్రేయనే మిస్ అయ్యారు అనిపించింది నా వరకు. ఫైనల్లీ పోలా, ఏం సరిపోలా. ఇక డెసిషన్ ఈజ్ యువర్స్. ఇది మరి సరిపోదా శనివారం మూవీ గురించి. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.